మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వి రెండు నాల్కల ధోరణి అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళా బిల్లును కాంగ్రెస్ 7 సార్లు అడ్డుకుందని చెప్పారు. డీలిమిటేషన్తో అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచాలని చూశామని, మోదీపై ద్వేషంతో బిల్లును అడ్డుకున్నాయన్నారు. దక్షిణాది ప్రజలకు విపక్షాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. 50 స్థానాలు 50% పెంచుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించి చెప్పాము. ప్రధానమంత్రి గారు స్వయంగా దేశంలోని అన్ని భాషలలో ఉన్నటువంటి పత్రికల్లో వ్యాసాల ద్వారా దేశ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, అనేక టీవీ ఛానళ్ల ద్వారా ప్రకటనల ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, లోక్సభలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు తెలియజేసేటువంటి ప్రయత్నము. కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు, అన్ని పార్టీలతో సహకారం కావాలి అని అందరికీ తెలియజేసి అందరి సహకారం ఉండాలనేటువంటిది ఉంటుందన్నటువంటి ఆకాంక్షతో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మరొకసారి కుట్ర చేసి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు, దానితో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అడ్డుకోవడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లులో మరి ద్వంద్వ విధానాలతో అవలంబించి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు 2 నాల్కల ధోరణితో మహిళలను రాజకీయంగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో, మహిళలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమంలో వెన్నుపోటు పొడుస్తూనే వచ్చింది. 7 సార్లు, నిన్నొక్కటిసారి కాదు, నిన్నేదో మొదటిసారి అనుకుంటే అది తప్పు. కాంగ్రెస్ పార్టీ నిన్నటితో కలిపి 7 సార్లు ఈ యొక్క లోక్సభలో బిల్లు పాస్ కాకుండా తను కానీ తన ద్వారా ప్రోత్సహించబడినటువంటి మిత్రపక్షాల ద్వారా కానీ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. దక్షిణాది ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయపరమైనటువంటి ద్వేషంతో దక్షిణాది ప్రజలకు నష్టం చేశారు నిన్నటి బిల్లులను అడ్డుకోవడం ద్వారా మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు జరిగేటువంటి లాభాన్ని, సీట్ల పెంపకాన్ని కూడా వాళ్ళు కూడా అడ్డుకున్నారు. రాజకీయాలలో రావాలనేటువంటి మహిళామణులకు, చట్టసభల్లో ప్రవేశించి దేశానికి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి మహిళలకు అనేక రాజకీయ పార్టీల్లో అవకాశాలు రాకుండా చట్టసభల్లో ప్రవేశించాలనేటువంటి ఉత్సాహం ఉన్నప్పుడు కూడా ముందుకు రాలేకపోతున్నటువంటి యువతకు, విద్యావంతులకు వాళ్ళ ఉత్సాహం పైన నిన్నటి 2 బిల్లులను ఓడించి నీళ్లు చల్లారని సందర్భంగా మనం